సన్నిధిలో మరి ముగ్గురు అభ్యర్థులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నారు. మరి ఒక అభ్యర్థి రాలేదు, ఇద్దరు అభ్యర్థులు హాజరుగా ఉన్నారు. మరి వారితో పుష్పాభిషేకం ఉంటుంది. ఇప్పుడు కుర్చీల పైన ఆసక్తి ఉన్న వాళ్ళ కుర్చీల పైన లేకపోతే కింద కూర్చొని అమ్మవారికి పుష్పాభిషేకం చేయవలసిందిగా కోరుతున్నాను. మరి ఎలిశెట్ల గోత్ర వాస్తవ్యులు పాషి రాజేందర్ గారు, మరి వారి సతీమణి ధర్మపత్ని లక్ష్మి గారు, వారిద్దరు కూడా ఐదుగురు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. ఎలిశెట్ల గోత్ర వాస్తవ్యులు రేణికింది అశోక్ గుప్తా గారు, వారి సతీమణి శశిరేఖ, వారిద్దరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. చప్పట్లు. మరి పాషి రాజేందర్ గారు మీ అందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాల నుండిగా దేవాలయానికి, కన్యకా పరమేశ్వర దేవాలయానికి అధ్యక్షులుగా ఉంటున్నారు. మరి వారి సమక్షంలో ఎన్నో సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టి మరి ఇంతవరకు తీసుకొచ్చారు. మరి వారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ 48వ పెళ్లి రోజు జరుగుతున్న సందర్భాన అందరూ కూడా చప్పట్లతో, అలాగే అశోక్ గుప్తా గారు, రేణికింది అశోక్ గుప్తా గారు కూడా ధార్మిక కార్యక్రమంలో ఎక్కడైనా కూడా తన వంతు చేయూతనిచ్చి మరి ఆసక్తికరంగా కార్యక్రమాల్లో పాల్గొంటాడు. అతను కూడా ధన్యవాదాలు తెలుపుతూ సార్ చప్పట్లు. మరి ఈ ఇరువురు జంటలు పుష్పాలతో అమ్మవారికి అభిషేకం కార్యక్రమాన్ని సమక్షంలో ఇంకొక అభ్యర్థి వారు రాలేకపోయారు. వస్త్రకుల గోత్ర వాస్తవ్యులు డొంకేశ్వర్ అశోక్, వారి సతీమణి అనురాధ, ప్రియా డిలక్స్ వాస్తవ్యులు వారు రాలేకపోయారు. వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ చప్పట్లు. లేకుండా ఫ్రీగా జరుపుకోవచ్చు. మెంబర్షిప్ అయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ కార్యక్రమం చేసుకోవచ్చు. మరి అందరూ కూడా ఆ సదుపాయాన్ని మరి చేకూర్చుకోవాలని కోరుతున్నాను. 260 రోజులు మరి వారానికి ఒకసారి ఇక్కడ అల్పాహారం జరుగుతుంది. మరి అందరి పేర్ల మీద కూడా ఈ అన్నప్రసాదం జరుగుతుంది. మరి దీనికి అల్పాహారం జరుగుతుంది కాబట్టి దీనికి చేయూతనియండి. మరి సంఖ్య సభ్యులు ఎక్కువ కావడానికి ప్రయత్నం చేయండి. మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము. రోజుకు వాట్సాప్లో 10-20 పేర్లు వస్తున్నాయి, కానీ మాకు ఇక్కడ అవకాశం లభించడం లేదు, మరి రెస్పాన్స్ వస్తలేదు. దయచేసి మరి ఈ విధంగానన్నా 5,116 ఇచ్చి మరి 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా అల్లుడు కానీ, బిడ్డ కానీ, కొడుకు కానీ, కోడలు కానీ, మీ ఇంటి సభ్యులు ఎవరైనా కూడా ఇక్కడ కార్యక్రమం చేసుకోవచ్చు. అయితే శ్రీనివాస్ గారు మరి సంకల్పం గొప్పది. మేము అన్ని విధాలా ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి మన తెలంగాణలో కూడా ఎక్కడ కూడా లేనటువంటి కార్యక్రమం ఇక్కడ జరగబోవాలని కోరిక. మరి ఇక్కడ చాలా మంది వైశ్యులు ఆసక్తికరంగా అన్ని కార్యక్రమంలో ముందుంటూ మరి గుళ్ళకు కానీ దేనికి కానీ సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ వాసవ సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఇటువంటి కార్యక్రమం మరి ఎక్కడ కూడా లేదు. ఈ పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరుపుకోవడానికి మరి అమ్మవారి సన్నిధిలో ఎంతో చాలా అదృష్టవంతుడు. మరి అమ్మవారికి పుష్పార్చన జరుగుతుంది, మరి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, మరి వేద పండుగతో సంకల్పము, ఆశీర్వచనము, ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ. రెడ్షెట్టి గంగారం గారు ఒక 100 సభ్యులు అయినట్టయితే మనకు నిర్విరామంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, కష్టం లేకుండా, ఇక్కడ ఏ లోపాలు లేకుండా సక్రమంగా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతున్నది కాబట్టి ఇటువంటి అదృష్టం మీరు కలగజేస్తారని నేను కోరుతున్నాను.
నందూరు రామచంద్రం గారు, నందూరు రామచంద్రం గారు, పార్షి రాజేందర్, రేణుకి అశోక్. స్త్రీలు కూడా చెప్పొచ్చమ్మా, మంచి కార్యక్రమానికి ముందుండండి, సహకరించండి. గంటే ఆంజనేయులు గారు, మాకు 100 మంది సభ్యులు కావాలి అవుతారు. అయినా అవకాశం కల్పిస్తున్నాము. మరి ఇటువంటి మంచి అవకాశం మళ్ళీ దొరకదు. త్వరలోనే కొత్త బుక్కులు ప్రింట్ అవుతున్నాయి. దాని ప్లానింగ్ కూడా చాలా జరుగుతుంది. ఈ పేర్లన్నీ కూడా దాంట్లో వస్తాయి. సభ్యుల యొక్క పేర్లు కూడా అన్ని కూడా దాంట్లో వస్తాయి. జై వాసవి. పుష్ప